సద్గురు సుబ్రహ్మణ్యం గారి అనిలాచల శివమాల. శ్రీ కాళహస్తి. ఒక పురుగుకి, మహాకాళ సర్పానికి, ఏనుగుకి, ఒక కిరాతవుడికి మోక్షాన్నిచ్చినటువంటి వాడు పరమేశ్వరుడు. శివలీలలు అమోఘం. ప్రతి ఒక్కరిలో కూడా మంచినే చూడు, గర్వాన్ని పనికిరాదు. గర్వంతో ఉన్నట్లయితే ఆ గర్వమే నిన్ను నాశనం చేస్తుంది. అందరినీ కూడా సమభావంతో చూడు, ఆత్మనిష్టతో ఉండు. ధనగర్వం, కులగర్వం, మతగర్వం, సౌందర్య గర్వం అనేటువంటిది పనికిరాదు. కాబట్టి నీకు గొప్పతనం ఉంటే నువ్వు నిరూపించుకో, అంతేగాని ఎదురు వాళ్ళని హీనంగా చూడొద్దు అనేటువంటిది పరమేశ్వరుడి యొక్క సంకల్పం. పరమేశ్వరుడి యొక్క సంకల్పమే ఈ సృష్టి మొత్తం కూడా. మౌనంగా ఉండు వద్దంటంలా, కానీ అందరితో స్నేహంగా కూడా ఉండు, అందరితో మంచిగా మాట్లాడు, అందరిలో మంచినే చూడు. ప్రతి ఒక్కరిలో మంచి చెడు ఉంటాయి, కానీ అందరిలో ఉండే మంచితనాన్ని చూస్తూ అందరితో మాట్లాడుతూ ఉండు. ఎవరితో మాట్లాడకుండా నువ్వు మౌనంగా ఉన్నట్లయితే నీకు నీవే శత్రువు అవుతావు. కాబట్టి సద్గురు సుబ్రహ్మణ్యం గారి బోధనలు అవే. అందరితో స్నేహంగా ఉండు. నిన్ను పలకరించకపోయినా నువ్వు పలకరించు అందరినీ, అప్పుడు నువ్వు అందరికీ దగ్గర అవుతావు. అంతేగాని నేను ఎవరితో మాట్లాడను అని అన్నట్లయితే అది ఎవరికి ప్రమాదం అంటే నీకే ప్రమాదం అని చెప్తున్నారు. పరమేశ్వరుడు ఒక పురుగుకి, కిరాతకుడికి, ఏనుగుకి, మహాసర్పానికి మోక్షాన్ని ఇచ్చినటువంటి వాడు శ్రీకాళహస్తీశ్వరుడు. అదే అనిలాచల శివమాల. సాదరమున సాలీడును బ్రోచిన ఆదిజంగమే అనిలాచల. పంతముతో పూజించిన నాగుని చెంతజేర్చితివి అనిలాచల. శిరమున మోదిన కరినాథుని పదసేవను నిలిపితే అనిలాచల. కనుల నొసగు కన్నప్ప నెనరునకు కరగిపోతివే అనిలాచల. ఒక పురుగుకి, సాలె పురుగు ఆ శివలింగం చుట్టూ కూడా గూడు నల్లేటువంటిది. ఆ తర్వాత కాళ సర్పం, మహాసర్పం వచ్చి ఆ సాలెపురుగు అల్లినటువంటి అల్లికను తీసేసి అది పుష్పాలతో పూజించేది. ఆ తర్వాత ఏనుగు వచ్చి ఆ మొత్తాన్ని కూడా పూజా ద్రవ్యాలన్నీ కూడా తీసేసి అది పూజించేది. ఆ మూడిటికి కూడా మోక్షాన్ని ఇచ్చినటువంటి వాడు పరమేశ్వరుడు. ఇంతటితో ఆగలే. కిరాతుడు అయినటువంటి కన్నప్ప, ఆ కన్నప్పని బ్రోచి అటువంటి వాడిని తన శిరస్సునే ఉంచుకున్నటువంటి వాడు పరమేశ్వరుడు. నమో అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రంబకాయ అని ఆయన్ను అభిషేకించినట్లయితే చాలు, నీ కోరికలన్నీ కూడా తీరుస్తాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. శివుడి యొక్క తత్వం అదే. గర్వంతో ఉండొద్దు, అందరితో కూడా మంచిగా ఉండు అనేటువంటిది. అదే చెప్తున్నారు ఈయన. కనుల నొసగు కన్నప్ప నెనరునకు కరిగిపోతివే అనిలాచల. కాబట్టి అటువంటి భక్త కన్నప్ప యొక్క భక్తికి నీవు కరిగిపోయి అతనికి మోక్షాన్ని ఇచ్చావు, నీ శిరస్సునందే ఉంచుకున్నావు. అందుకే శ్రీకాళహస్తిలో శివుడి పైన గంగ, ఆ గంగ పైన ఉంటాడు భక్త కన్నప్ప. కన్నప్పను చూసిన తర్వాతనే ఎవరైనా కానీ మహాశివుణ్ణి చూడాలి. చపలుడనని నన్ను దూరము చేయకు, అపవాదగుదురా అనిలాచల. పశుకామంబని తిరిగెడు వాడను, పశుపతి కావరా అనిలాచల. మర్యాదెరుగని మత్తుడు వీడని మారుమోమిడకు అనిలాచల. పరుల మేలునకు పొక్కెడు బుద్ధిని సరిచేయుట విధి అనులాచల. నీ యొక్క విధే అది. దుర్మార్గుల యొక్క దుర్మార్గత్వాన్ని పోగొట్టడం, వారికి ముక్తిని ప్రసాదించడం అనేటువంటిదే నీ విధి కదా అంటాడు ఆయన. దుఃఖముల 10 మందికి పంచిన దుష్టుడా కావుము అనిలాచల. పాపిష్టుడనని పరుషములాడకు, పన్నగభూషణ అనిలాచల. పాహి పాహి అని పదముల బడితిని స్నేహము చూపవే అనిలాచల. పాహి పాహి, నన్ను రక్షించు అని నీ పాదాల మీద పడ్డాను, కాబట్టి స్నేహభావంతో నన్ను ఒకసారి చూడు అని అంటాడు ఆయన. పాపపుణ్యముల నెంచగా వంచన తాపముంది తిని అనిలాచల. దుఃఖముల 10 మందికి పంచిన దుష్టుడా కావుము అనిలాచల.
నా బాధలన్నీ కూడా అందరికీ చెప్పి బాధ పెట్టినటువంటి వాణ్ణి, కాబట్టి నన్ను రక్షించవయ్యా అంటాడు. పాపిష్ఠుడనని పరుషములాడకు, పన్నగభూషణ అనిలాచల, పాహి పాహి అని పదముల బడి తిని. నేను చేసిన పాపాలన్నీ కూడా తెలుసుకొని ఈరోజు నీ పాదాల మీద పడ్డాను, నన్ను రక్షించు అంటున్నాడు ఆయన. పాహి పాహి అని పదముల బడి తిని, స్నేహము చూపవే అనిలాచల, ఎన్ని జన్మముల ఎచ్చట ఏగితి, ఎత్తి తిరిగి తినో అనిలాచల. కాబట్టి ఎన్ని జన్మలు ఎత్తానో నాకే తెలియదు, కాబట్టి నన్ను రక్షించు. నవమాసమ్ముల మోసిన నన్ను కనినావు తల్లివై అనిలాచల, సిద్ధరూపమున కన్న తండ్రివై బుద్ధి చెప్పితివి అనిలాచల. పుట్టినా దాదిగా వెంటబడిన తోబుట్టువులీవెరే అనిలాచల అని అనిలాచల శివమాలలో సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు. భవసాగరంబున నావయైన కృత్పద్మము నీవే అనిలాచల. చూడండి, ఈయనకి శంభు, కృష్ణ, యుగంధర్ అనే ముగ్గురు కొడుకులు. వాళ్ళ పేర్లు పెట్టాడనమాట భగవంతుడి యొక్క పేర్లు. శంభు, కృష్ణ, యుగంధరాకృతుల ఛద్మ వేష్ముడివే అనిలాచల, వీరగురు స్వాముల వేషంబుల వేడుక సలిపితే అనిలాచల. దేవతలెల్లరూ నీ పద సన్నిధి దిక్కని ఉందురు అనిలాచల. ఒక మహాశివుడే దేవతలందరికీ దిక్కు. మానవులకు కానీ, దేవతలకు కానీ, రాక్షసులకు కానీ దిక్కు ఎవరు అంటే ఒక్క మహాశివుడే. యక్షులెల్లా నీ పక్షము నిలబడి రక్షణ వేడుదురు అనిలాచల. అటు యక్షులు, కిన్నరులు, కింపురుషులు అందరూ కూడా నీ పక్షంలో చేరి నీ రక్షణ అనేటువంటిది వేడుకుంటూ ఉంటారు. రాక్షస గణముల రభసముతో నీ శిక్షణ వెలుగుము అనిలాచల. గరుడులందరూ వరుసల నిలబడి కరుణగోరుజురు అనిలాచల. గంధర్వులు సౌగంధ్యయుక్తులై గానము సేయుదురు అనిలాచల. కిన్నరులెల్లరూ కన్నుల ముడిచిన కింకరులవుదురు అనిలాచల. కిన్నరులు, కింపురుషులు అందరూ కూడా నీకు కింకరులే. కింకరోతి, ఏం చెయ్యాలి అని నీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా. సిద్ధులు అంజలి బద్ధులు లగుచు నీ ఖుద్దున ఉందురు అనిలాచల. సిద్ధులు, సాధకులు అందరూ కూడా నీ దగ్గరే వాళ్ళు ఉంటుంటారు, నీ పాద సన్నిధిలో ఉంటుంటారు. సాధ్యులు సాన్నిధ్యమున గూడుక సన్నిధి సేతురు అనిలాచల. చారణ సంగము నిర్విచారముగా ఛత్రము బట్టుదురు అనిలాచల. సిద్ధులు, కింపురుషులు, కిన్నరులు అందరూ కూడా నీకు ఛత్రచామరాలతోటి పట్టి పూజిస్తూ ఉంటారు. ఇంకా విద్యాధరుల గురించి చెప్తున్నాడు గురువు గారు. విద్యాధరులల్లా వేట్క తమ వేద్యల చూపుదురు అనిలాచల. విద్యాధరులందరూ కూడా వేడుకతోటి నీకు పూజిస్తూ కూడా ఉంటుంటారు. నందీశ్వర భృంగీశ్వరాదులు వందనమిడుదురు అనిందీశ్వర. నందీశ్వరుడు, భృంగీశ్వరుడు ఇటువంటి వాళ్ళందరూ కూడా నీకు వందనం సంప్రమణ అనేటువంటిది చేస్తూ ఉంటారు. గజముఖ షణ్ముఖ జలజ భవాదులు కాదిలి మృక్కుదురు అనిలాచల. జలజ భవాదులు అందరూ కూడా నీకు మొక్కుతూ ఉంటారు కదా. మాయామయి జ్ఞానాంబ దయామయి మక్కువ చూపురా అనిలాచల. మాయామయి జ్ఞానాంబ, జ్ఞానప్రసూనాంబ, మహామాయతో కూడుకున్నటువంటి మాయా స్వరూపమే జగన్మాత. అటువంటి జగన్మాతని, మాయామయిని నీవు కరుణించవయ్యా. లక్ష్మీపతి సరసన నిలబడి మేలమాడుదురా అనిలాచల. అది లక్ష్మీపతి శ్రీ మహావిష్ణువుగా సరసన నిలబడి నీవు వేళాకోళం ఆడుతూ ఉంటావు కదా. అష్టదిక్పతులు భయభక్తులతో వేడుదురు నిన్ను అనిలాచల. అణిగిమణిగి ఉందురు అనిలాచల. దిక్పాలకులందరూ కూడా నీ ఆజ్ఞ మేరకే ప్రవర్తిస్తూ ఉంటారు.
వాళ్ళందరూ కూడా అణిగి మణిగి ఉండాల్సిందే నీ దగ్గర. భద్రకాళి శ్రీవీరభద్రులు భద్రత జూతురు అనిలాచల. విశ్వోత్పత్తిని చేయగ నీవే. ఈ విశ్వాన్ని మొత్తాన్ని కూడా నీ యొక్క సంకల్పమే. అందుకే బ్రాహ్మణులు శివ సంకల్పమస్తు అని అంటారనమాట. విశ్వోత్పత్తి, ఈ ప్రపంచం మొత్తం కూడా నీ యొక్క సంకల్ప ప్రకారమే ఉద్భవించింది. విశ్వోత్పత్తిని చేయగ నీవే విశ్వబ్రహ్మవు అనిలాచల. విశ్వరక్షణము చేయగ నీవే విష్ణుదేవుడవు అనిలాచల. విశ్వలయంబును చేయగ నీవే వీరరుద్రుడవు అనిలాచల. వీరరుద్రుడు కోపం అనేది రాదు, వచ్చిందంటే మాత్రం సప్త సముద్రాలు ఉప్పొంగినా గాని ఆ కోపం అనేటువంటి చల్లారదు. ఉన్న సమస్తము పుట్టక పూర్వము ఉన్నది నీవే అనిలాచల. ఈ సమస్త విశ్వం కూడా పుట్టక ముందు ఉద్భవించింది ఎవరంటే నీవే. నీవు ఉద్భవించిన తర్వాతనే సమస్త విశ్వం కూడా పుట్టింది. అండపిండ బ్రహ్మాండ భాండములు నిండి ఉండేవే అనిలాచల. బ్రహ్మాండం మొత్తం కూడా ప్రతి అణువు కూడా నీవే నిండి ఉన్నావు. అహమహమని అన్నింటి లోగుహలలో అలరుచునుంటివే అనిలాచల. లోగుహ అంటున్నాడు ఇక్కడ సద్గురు సుబ్రహ్మణ్యం గారు. నిన్ను గురించి నువ్వు ఆలోచించుకో అంటున్నాడు అనమాట. అందరి యొక్క లోగుహలలో ఉండేటువంటి పరమ తత్పరమైనటువంటి నీవే కదా. అహంకార మమకారము లేరుగని ఆదిదేవుడవే అనిలాచల. నీకు అహంకారం లేదు, మమకారం లేదు. ఒకడంటే ఇష్టము లేదు, ఇంకొకడంటే ప్రేమ లేదు. ఎవరి దారిన వాళ్ళు పోతూ ఉంటే చూస్తూ ఉంటావు. అటువంటి గొప్ప శక్తి సంపన్నుడివి. అహంకార మమకారము లేరుగని ఆదిదేవుడవే అనిలాచల. అన్నిటికీ అవకాశం బయ్యుడు ఆది గురుడవే అనిలాచల. అన్నిటికీ కూడా అవకాశంగా ఉన్నటువంటి ఆది గురువు ఎవరంటే పరమేశ్వరుడు అయినటువంటి నీవే గరా. ఎన్నగా వన్నెలు లేని వెలుగయి మిన్నగయుంటివి అనిలాచల. ఉన్నది ఒక్కటే, అది అతండని ఉండుట కర్మమే అనిలాచల. ఉన్నది ఒక్కటే, అది నేనే అని ఉండుట జ్ఞానమే అనిలాచల. నేనే ఉన్నాను అనేటువంటిదే మహాజ్ఞానం. నేను తప్ప ఎవ్వరూ లేరు అనేటువంటిది విజ్ఞానం. ఉలుకక పలుకక ఊరక ఉండిన ఉత్తమ యోగిరా అనిలాచల. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు. ఉత్తమమైనటువంటి యోగి ఎవరంటే నాకేమీ తెలియదు, నేనేమీ చేయలేను అని ప్రశాంతమైన మనస్సుతో ఉండేటువంటి వాళ్లే ఉత్తమ యోగులు అంటున్నాడు. మానవుడు మిడిమిడి జ్ఞానంతో అన్నీ తెలుసు అనుకుంటాడు, కానీ ఉత్తమమైనటువంటి యోగి లక్షణం నాకేమీ తెలియదు అని అంటుంటాడు. కనినా వెళ్ళ మరి కలవరింతలయి కాసిపెట్టురా అనిలాచల. ఉలుకు పలుకులెల్లరి ఫలవరింతలయి బాధ పెట్టురా అనిలాచల. ఉలుకు పలుకు అనేటువంటివి బాధ పెడుతూ ఉంటాయి. నేననా నీవనా నిఖిల జగంబన నీవే అవుదువు అనిలాచల. లింగ వచన విభక్తుల కందని లింగము నీవే అనిలాచల. సంగములిరుగని స్వామిని నిస్సంగుడవే అనిలాచల. కాబట్టి సంగము లేదు, నిస్సంగము లేదు, మొత్తం నీవే. నిత్యానిత్య వివేకములెరిగడు నిత్యజ్ఞుడవే అనిలాచల. సత్యాసత్య విచారమునర్చడు సత్తవు నీవే అనిలాచల. సదసత్తుల తత్వము తెలిపెడు చిత్ స్వరూపుడవు అనిలాచల. జ్ఞాన అజ్ఞాన వివాదమంటని జ్ఞానివి నీవే అనిలాచల. జ్ఞానం అజ్ఞానం వివాదం అనేటువంటిది అంటనటువంటి వాడివి నీవే. వాదన యొక్క అంతమే వేదాంతం అని చెప్తున్నారు ఇక్కడ గురువుగారు. జ్ఞాన విజ్ఞానం అంతని వేదము నీవే అనిలాచల. ఇంత వాడవని అంతవాడవని ఏమని తలతురా అనిలాచల. ఎంతని తలచినా అంతటి వాడుగా ఏర్పడుదురా అనిలాచల. యద్భావం తద్భవతి. చూసేటువంటి భావాన్ని బట్టి మానవుడి యొక్క మనస్తత్వం ఉంటుంది అని చెప్తున్నారు. కలలు మెలకువలు కలయని ఎరిగిన మెలకువ తానే అనిలాచల. నీ మెలకువలోనే కలలు కన్నటువంటి వాడివి. ఈ బ్రహ్మాండ గోళాలన్నీ కూడా నీ మెలకువ కలలో వచ్చినటువంటివే కదా. జపములు తపములు నీకడ చెల్లునే విపరీతంబుగా అనిలాచల. ఈ విద్య అనేటువంటిది మానవుడి మోక్షాన్ని ఇవ్వడు, జ్ఞానాన్ని ఇవ్వదు. ఏ విద్యను చదివి కన్నప్ప మోక్షాన్ని సాధించాడు.
కాబట్టి పొట్టకూటి కోసమే విద్యలన్నీ అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ గురువుగారు. జపములు తపములు నీకడ చెల్లుని, నిజమైనటువంటి భక్తి అనేటువంటిదే నీ దగ్గర చెల్లుతుంది. విపరీతంబుగా నీలాచల, దేవర్షులు బ్రహ్మర్షులు నీకడ తెలియని వారే అనిలాచర. దేవర్షులు మహర్షులు అందరూ కూడా అజ్ఞానంతో నీకన్నా నీ దగ్గర ఉండాల్సిందే. ఎంత పిండియో అంత రొట్టెకు అంతే నీ కృప అవినాచల. నీ కృప అనేటువంటిది పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా ఉంటుంది. చింతాకంతయు చింత కలదే నీ చెంతనుండగా అనిలాచల. నీ ఆజ్ఞను పొందినటువంటి వాడికి, నీ అనుగ్రహాన్ని పొందినటువంటి వాడికి చింతాకంత దిగులు కూడా ఉండదు కదా. అదమరిచి నిద్రించు బిడ్డవలే సేద తీరితివి అనులాచల. అదమరిచి నిద్రించిన చిన్న పిల్లవాడిలాగా నీవు సేద తీరి నిద్రిస్తూ ఉన్నావు. సకల వేదములు నీ సన్నిధిలో సాగిలి మ్రొక్కవే అనిలాచల. అటు వేదాలన్నీ కూడా నీ దగ్గర మొక్కుతూ ఉంటాయి నీ పాద సన్నిధి మీద పడి. ఈ మాలను తలదాల్చిన వారికి ఏలిక నీవే అనిలాచల. ఈ శివమాలను ఎవరైతే తలదారుస్తారో అటువంటి వాళ్ళకి నీవే రక్షకుడివి. ఇది పలికినచో కర్తను కానను ఇరుకొగలుగురా అనిలాచల. ఇది తలచినతో చావు పుట్టుకలు ఎట్ల కలుగురా అనిలాచల. ఇదే సంపద అనితలచు వారలకు ఇదే సంపదరే అనిలాచల. ఈ సంపద నాది అనేటువంటి వాళ్ళకి నీవే గొప్ప సంపద. ఇది యోగంబున, ఇది క్షేమంబున, ఇది అది అగుదురా అనిలాచల. ఇది నేనే అని ఉన్నవారలకు ఇది తానే అని అగుదువు అనిలాచల. నమ్మిక సొమ్మై నమ్మక దుమ్మై నిలగడదురు ఇందురా అనిలాచల. నిన్ను నమ్మినటువంటి వాడికి సొమ్మే, నిన్ను నమ్మనటువంటి వాడికి అదే దుమ్ము. సొమ్మనుకుండా సొమ్మే అవుతుంది, దుమ్మనుకుంటే అదే దుమ్మే అవుతుంది. అని అన్నిటికీ కూడా జ్ఞానానికి అజ్ఞానానికి మొత్తానికి నీవే మూల కారణం అవుతావు. అది నేనే అని ఉన్నవారులకు ఈ తానే అగుదురా అనిలాచల. పరమాత్మ నే పలికిన పలుకుల ఫలమీవే గద అనిలాచల. ఆవులేగ చూచి అనురాగమునడాసి పాలనిచ్చి పెంచు లీల మెరసి భక్తజనుల చూసి భద్రములొడగూర్చు పరమ సుఖమునగు పరమ పురుష. కాబట్టి అనిలాచల శివమాలని ఎవరైతే ప్రతి నిత్యం కూడా పఠిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఎటువంటి మానసిక శారీరక రోగాలు అనేటువంటివి రావు. నిన్ను ఎంతమంది ఎన్ననుకుంటున్నా కానీ అసలు నువ్వు పట్టించుకుంటే కదా. నీతో ఎవడు మాట్లాడకపోయినా పట్టించుకోవాల్సిన అవసరం లే. నీకు ఎవడు ఏమి ఇవ్వకపోయినా కానీ అంతకంటే పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక్క పరమేశ్వరుణ్ణి నమ్ము చాలు, ఇంకా ఎవరిని నమ్మవలసిన అవసరం లేదని సద్గురు సుబ్రహ్మణ్యం గారు వివరించారు. ఒకసారి శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాబంధు రామ్మూర్తి ఓల్డ్ టీచర్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. సర్వం శివ సంకల్పమస్తు.